హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారండి? చాలా సింపుల్గా ఈజీగా కొబ్బరి లౌజ్ని పక్క కొలతలతో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ముందుగా కొబ్బరికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తురుముని 1 కప్పు సహాయంతో కొలుచుకోండి. నాకైతే 3 కప్పులు వచ్చిందండి. 3 కప్పులకి 2 కప్పులు పంచదార, అరకప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఓ తీగ పాకం వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. పాకం మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ ముదురు పాకం కూడా రాకూడదండి. ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. పాకంలో కొబ్బరి తురుమును వేసుకొని బాగా దగ్గరికి ఉడికించుకోండి. బాగా ఉడికించుకొని అలాగ కాసేపు ఉడికిన తర్వాత యాలకుల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. బాగా దగ్గరికి అయిన తర్వాత నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకొని వెంటనే ఒక చాక్ సహాయంతో కట్ చేసుకోండి. చల్లారిన తర్వాత అంత పర్ఫెక్ట్గా పీసెస్ రావని గుర్తుంచుకోండి. ఒక 2 అవర్స్ తర్వాత బాగా మళ్ళీ కట్ చేసుకొని పీసెస్ తీసుకొని ఎంజాయ్ చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా కొబ్బరి లౌజ్ రెడీ. చల్లారిన తర్వాత గట్టి పడుతుందండి. ఒక 2 అవర్స్ తర్వాత డిమౌల్డ్ చేసుకోండి. అంతేనండి, లైక్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్ గాయ్స్. ఎలా ఉంది? సూపర్ బుజ్జమ్మ, చాలా బాగుంది.